అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఒక అందమైనటువంటి లొకేషన్, తూర్పు కనుమలకి ఆనుకొని ఒక వ్యవసాయ క్షేత్రం, మా మిత్రుడు జగన్ యొక్క వ్యవసాయ క్షేత్రం. అంతేకాకుండా దీనికి ఆ క్షేత్రానికి వాటర్ కూడా ఆ కొండల్లో నుంచి వచ్చే వాటర్ నీరే ఆధారం. మరి అలాంటి ఒక వ్యవసాయ క్షేత్రాన్ని మనము ఈరోజు చూడబోతున్నాం. ఒకసారి ఆయన ఒకసారి పరిచయం చేసుకుందాం. నమస్కారం అండి, నా పేరు జనార్దన్ రావు. మాది ఇక్కడ ఈ లొకేషన్ ఏంటంటే శ్రీకాకుళం జిల్లా బూర్జి మండలం మదనాపురం అన్నమాట. మదనాపురం ఈ సరుబుజ్జిల రోడ్లో మదనాపురం, దీనికి ఆనుకున్న కొండకు ఆనుకున్నటువంటి ఫీల్డ్ చూద్దాం రండి. చూడండి, ఇది కాలువ, పంట కాలువ, వర్షాధార కాలువ. ఇది కేవలం కొండ నుంచి వచ్చినటువంటి సెలయేరు ఏదైతే ఉంటుందో ఆ సెలయేరుతో వచ్చినటువంటి వాటర్. ఈ వాటర్నే మన వాళ్ళు వ్యవసాయానికి ఉపయోగిస్తారు. ఇదంతా ఆయన ఫాము. ఈ గట్టు పైన కొబ్బరి. ఇది కాలాబట్టి బ్లాక్ రైస్ ఆల్రెడీ కోత అయిపోయింది. ఇది కాలాబట్టి అనే రకానికి చెందినటువంటిది. మీకు అందరికీ తెలుసు కదా, ఇంతకుముందు కూడా చాలామంది ఫార్మర్స్ దగ్గర దీన్ని మీకు పరిచయం చేశాను. ఇది నన్ను ఒక వారం రోజుల కిందటే రమ్మన్నాడు, కానీ నాకు వీలు లేక రాలేకపోయాను. మరి పంట ఈలోగా కోతకు వచ్చేయడం వల్ల కోయటం జరిగింది. అయితే కోయక ముందు ఆయన తీసినటువంటి వీడియోస్ ఉన్నాయి, వాటిని జత చేస్తూ ఈ వీడియో చేద్దామనే ఉద్దేశంతో పొలానికి రావడం జరిగింది. పెసరేసాము, ఇందులో పెసర వేసారు, బొబ్బర్లు కలిపేసాము. ఇందులో మిక్సింగ్ క్రాప్స్ ఎంత కంది మొక్కలు, కట్టల పైన బెండ, ఎకరాలు చాలా బంతి, ఇది పొలానికి సంబంధించినటువంటి బోరు. వర్షాకాలం అయితే ఆ బోరు తాలూకా అవసరం లేదు, ఎందుకంటే కొండ తాలూకా సెలయేరు రావడం వలన ఆ నీరు సరిపోద్ది. కానీ వేసవికాలంలో మెట్టు వ్యవసాయానికి, ఆరుతడి వ్యవసాయానికి నీరు అవసరం కాబట్టి బోర్ తీసుకున్నారు. ఈ ప్లేస్ అంతా బంతి, కూరగాయలు అంతా పెట్టి చూడండి, మొత్తం కొబ్బరి. ఈ బంతిని కూడా మనం సీడ్ ఉంచాము, నార్లు పోస్తాం. బంతి సీడ్ ఉంచారు, అంతా సీడ్గా ఉంచాము. ఎర్ర బంతి మళ్ళీ నార్లు పోస్తాం. 3 రకాలు కనిపిస్తున్నాయి. రెడ్ ఒకటి, ఎల్లో ఒకటి. ఈ దేశవాళియా లేకపోతే మామూలుగా ఇవి బంతి? మామూలువేనా? అంటే లోకల్లో దొరికినవే. లోకల్లో దొరికింది. ఇది ఢిల్లీ బాస్మతి. చూపించండి. ఢిల్లీ బాస్మతి. ఇది కూడా కోత అయిపోయింది. కోత అవ్వకముందు దీని వీడియో ఉంది కదా, ఈ వీడియోని కూడా ఒకసారి యాడ్ చేద్దాం. ఢిల్లీ బాస్మతి అండి. ఇదిగోండి, ఇందులో బొబ్బర్లు, మినుములు, మొత్తం అన్ని రకాల ధాన్యాలు కూడా, పల్సెస్ కూడా ఇందులో వేశారు. పంటల వైవిధ్యం కోసం అన్ని కలిపేస్తాము. ఇది మైసూర్ మల్లిక, నేలలో నత్రజనిని పెంచడం కోసం. ఇది మైసూర్ మల్లిక. ఇది మైసూర్ మల్లిక. అక్కడికి చిట్టుముత్యాలు. ఇందులో మినుము వేసారు చూడండి. మొత్తం ఎకరా ఇందులో మనము హాఫ్ మైసూర్ మల్లిక వేసాము, ఒక హాఫ్ చిట్టుముత్యాలు వేసాము. అలా అక్కడి నుంచి చిట్టుముత్యాలు. చాలా ఎక్సలెంట్. ఇది చిట్టుముత్యాలు. మన తుఫానికి పూర్తిగా పడిపోయింది,
కానీ ఎటువంటి నష్టం కూడా రాలేదు. ఎక్కడ గింజ పొల్లు కానీ పడిపోయింది, అలాగ సేఫ్గా ఉంది. చాలా అద్భుతమైన పంట వచ్చింది చిట్టుముత్యాలు. పంట మనకి తుఫాన్కి ఎటువంటి నష్టం కూడా రాలేదు. చూడండి. ఓకే ఓకే ఓకే. చూసారా మినప పంట వేసి పంట మార్పిడిని చేస్తున్నారు. ఇది పూర్వకాలంలో మన పూర్వీకులు చేసినటువంటి పద్ధతి పంట మార్పిడి. గట్టు మొత్తం కంది వేస్తాం. కూరగాయలు ఆల్రెడీ గట్టు మీద కూరగాయలు పెట్టాము, అది అయిపోయింది. మళ్ళీ పెడతాం, ఇప్పుడు మళ్ళీ చిక్కుడు పెడతాం. ఇదంతా ఆల్రెడీ కంది ఉంది. పదండి గట్టు ఎక్కువ. ఇది 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 పురుష బాస్మతి, అదే ఢిల్లీ బాస్మతి. ఎర్ర గోంగూర, ఇది పుల్ల గోంగూర, తెల్ల గోంగూర. ఈ రెండు గోంగూరలు షీడ్ ఉంచామన్నమాట. అంటే విత్తనాన్ని కూడా, ఈ బెండ కూడా షీడ్ ఆల్రెడీ తీసాము. అంటే విత్తనాన్ని కానీ మన పొలంలోనే తయారవ్వాలి, కూరగాయల విత్తనాలతో సహా. ఇదంతా కూడా గోంగూర షీడ్ అన్నమాట. మళ్ళీ మనం ఇది ఎర్ర గోంగూర, ఇది ఎర్ర గోంగూర, అది ఇది తెల్ల గోంగూర. తెల్ల గోంగూర, తెల్ల గోంగూర, పొల్ల గోంగూర, మంచి గోంగూర. అదే రెండు రకాలు అన్నమాట. బెండ కానీ ఇవన్నీ కూడా, కందులు కానీ, గోంగూర కానీ, తోటకూర, ఇవన్నీ మనం సీడ్ గట్ల మీద మనం తయారు చేసేస్తాం. ఇదంతా కూడా మొత్తం గట్టు మొత్తం సీడ్కే, మొత్తం అన్ని గట్లు చివరి వరకు. కంది బీర, బీర ఆల్రెడీ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు పెట్టేస్తాం కావాలి. ఇది కుజు పట్టాలి, ఆ కుప్ప చూసారా, కుజు పట్టాలి. ఇలా కుప్ప పెట్టడం వల్ల ఇది ఇంతకు ముందు ఉంచుతాం, ఇలా ఉంచుతారా? 6 months ఉంచుతాం. 6 months తర్వాత నూరుస్తాం అన్నమాట. ఇలా ఉంచడం వల్ల ఏమవుతుందంటే, ఇంతకు ముందు కూడా మనము డిస్కస్ చేసాము. ఇది కుజు పట్టాలి. సరే. ఇలా ఉంచడం వల్ల ఏమవుతుందంటే, ఇంతకు ముందు కూడా మనం డిస్కస్ చేసాము. ధాన్యం 6 మాసాలు కుప్ప నుండి ఆ ధాన్యం నుంచి బియ్యాన్ని తయారు చేసి ఆ బియ్యాన్ని మనం వాడుకున్నట్లయితే వాటిలో గ్లైసమిక్ ఇండెక్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే నెమ్మదిగా రక్తంలోకి చక్కెరను విడుదల చేసే స్వభావము వాటిలో బాగా ఎక్కువ ఉంటుంది అనమాట. అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే, చక్కెర కొద్దిగా క్రమక్రమంగా రక్తంలోకి విడుదల అవ్వడం వలన డయాబెటీస్ అనేది లేకుండా దానికి కొంచెం దూరంగా ఉండడం జరుగుతుంది. ఈరోజు డయాబెటీస్ రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఇలా ధాన్యాన్ని ఇలాగా చేయకుండా డైరెక్ట్గా పండిన వెంటనే తీసుకెళ్ళి వాటర్ వేపర్లో, నీటి ఆవిరిలో ఉడికించి వాటి నుంచి బియ్యం తయారు చేసి వెంటనే మార్కెట్లోకి తీసుకురావడం వలన అది ఎక్కువ ఆ ధాన్యం, ఆ బియ్యం తినడం వలన ఎక్కువగా ఒక్కసారిగా రక్తంలోకి చక్కెర రావడం వలన షుగర్ అనేది రావడం జరుగుతుంది. అందుకే పూర్వీకులు మనం ఈ పద్ధతిని పాటించేవారు. మనం ఆ పద్ధతి నుంచి దూరంగా రావడం వల్ల మనము ఈ సర్వరోగాలకు దగ్గర అవ్వడం అనేది జరిగింది. ఇదిగోండి, ఇది కూరగాయలు అనమాట. కూరగాయలు వేసాము. గోంగూర ఉంది ఆల్రెడీ. ఇక్కడ తీసి మళ్ళీ ఎక్కడ పెట్టేస్తాం, మల్చింగ్ లాగా. ఇక్కడ ఉంది, ఇక్కడ ఆల్రెడీ ఆకుకూరలు వేసాము. మొత్తం బంతి వేసాము. బెండ అంతా బంతి. ఈ బంతిని అంతా, ఈ ముదిరి మన్ను కూడా సీడ్ కుంచేస్తాం. ఇదంతా కూడా సీడ్ కుంచేస్తాం, ఎక్కడ కూడా వేస్టేజ్ ఉండదు. ఇప్పుడు ఆల్రెడీ ఎక్కువ టైం తీస్తాం కాబట్టి మిగిలిందంతా షీడ్కి ఉండిపోద్ది అనమాట. ఇక్కడ పండేస్తాయి. మా పిల్లకి సాంబా పొట్ట. ఎన్ని రోజులు పంటకాలం?
ఇది 210 రోజులు. 210 రోజులు అంటే సుమారుగా 7 నెలలు. 7 నెలలు. ఉమ్. ఇప్పుడు మనము జూన్ నుంచి స్టార్ట్ చేసాం. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. 5 నెలలు, 5 నెలల 15 రోజులు అయ్యింది. మరొక నెల 15 రోజుల్లో ఇప్పుడు ఆల్రెడీ పొట్ట ఉంది, పూర్తిగా పండేస్తే. విత్తనం ఇచ్చేటప్పుడు 7 నెలల పంట అని చెప్పండి. 4 నెలల 5 నెలల పంట అంటే అనుకోని ఏం చేస్తాడంటే అదే ఎన్ని రాలేదనేసి కోసేస్తాడు. ఇది కూడా తుఫాను. నా దగ్గర ఒక ఫార్మర్ అలాగే చేశాడు, పట్టుకెళ్ళి ఎన్ని రాలేదని కోసాడు. అదే ఇది కూడా తుఫాన్ దాటికి తట్టుకుంది. చాలా గట్టి రకము, చాలా అద్భుతమైన రకం. చూడండి, ఇది కొంచెం ఒరిగింది మన తుఫాన్కి, ఈ మధ్యన వచ్చినటువంటి మోంతా తుఫాన్కి. మళ్ళీ అంతేగాని పెద్ద నష్టం అయితే ఏం జరగదు, ఎందుకంటే బలమైన కాండము ఉండడం వలన. ఇది కూడా చూడండి, రెక్క కిందకు ఒరిగిన ఎన్ని అనేది పైకి వచ్చింది. చూడండి, నేలకు వరగలేదు, వెన్నెలన్నీ పైకి వచ్చాయి.